ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారు, పోలీసుల్ని వాడారు, అందరినీ వదిలించారు. కానీ గడిచిన 10 నెలల్లో సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలు మీరు తీసేస్తారు కాబట్టి 10 నెలల్లో అసలు మీకు అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదని, పోలీసింగ్ చేయడం రాదని, లఘుచర్లలో అధికారుల మీద దాడి చేసిన దాన్ని పట్టించుకోలేదని, ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలన్నీ మీరు ఫెయిల్యూర్ వల్ల మీకు అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేకపోవడం వల్లనే జరుగుతుంది అనే విమర్శ ఉంది కదా. సరే, ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కూడా ఓవర్ ఇంటెలిజెంట్ అండి. వాళ్ళే 10 ఏళ్ల పాటు అసలు రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు మేము సరిచేసే ప్రయత్నంలో ఎక్కడో అరాకొరా ఏమైనా స్ట్రే ఇన్సిడెంట్ జరగవచ్చు, దాన్ని చూపెట్టి వాళ్ళు ఏదో భూతద్దను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, నేను ఈరోజు మీతో ఒక కాంగ్రెస్ వాదిగానో కాంగ్రెస్ మంత్రిగా మాట్లాడలేను, ఒక తెలంగాణ పౌరునిగా మాట్లాడుతున్నా, ఒక దేశభక్తున్న మరి భారతీయుడిగా మాట్లాడుతున్నా. నేను సరే అదృష్టవశాత్తు మా ఏరియా ప్రజల ప్రేమ అభిమానంతో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రిగా ఉన్నా, ఇప్పుడు సపరేట్ తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నా, మధ్యలో ఒక 6.5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నా. నేను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి అన్ని పరిపాలన చూస్తున్నా. అందరికంటే అధ్వాన్నపు పరిపాలన, అప్రజాస్వామ్య పరిపాలన, నిరంకుశ పరిపాలన గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వానికి గతంలో మీరు పోలిస్తే చాలా స్పష్టమైన మీకు అవగాహన అవుతుంది. ఏంటంటే గతంలో 1 మ్యాన్ 1 ఫ్యామిలీ రూల్, ఇప్పుడు అట్లా లేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, 10 మంది క్యాబినెట్ మంత్రులు, ఎవరి విధులు వారు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో ఉందో, కాన్స్టిట్యూషనల్ ప్రొపరైటీ ఉందో, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, ప్రొసీజర్స్ ప్రకారము అందరం 12 మంది ఒక టీమ్ ఎఫర్ట్తో ముందుకు పోతున్నాం. సరే, ఇప్పుడు రాజకీయ గతంలో అసలు ఏ శాఖకు ఎవరు మంత్రి అంటే మీకు అది గుర్తు ఉండదు. ఇప్పుడు నేను కొంత సాటిస్ఫాక్షన్ చెప్తున్నా, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి వారు వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితీరు, వాళ్ళ ఇనిషియేటివ్, వాళ్ళ హార్డ్ వర్క్ చేస్తూ రాష్ట్రానికి మేలు జరుగుతుంది.